చాక్లెట్స్ కావాలని మారం చేసే పిల్లలకి ఒక్కసారిలా నువ్వుల చిక్కీ చేసి పెట్టి చూడండి. చూడటానికి కలర్ఫుల్గా, క్రంచీగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే డెఫినెట్గా ఇష్టపడతారు. మరి సింపుల్ అండ్ టేస్టీ నువ్వుల చిక్కీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుని 1 కప్పు బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు వేసేసి బెల్లం మొత్తం కరిగిపోయి పాకం వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత వాటర్లో వేసి చెక్ చేసుకుంటే పాకం ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి. ఇలా విరిచినప్పుడు క్రిస్పీగా విరిగిపోతే పాకం రెడీ అయినట్టే. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి కలిపేసుకుని 1 చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఇలా నురగగా వచ్చేసి నువ్వులన్నీ కూడా పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతాయి. తర్వాత ఇదంతా కూడా నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లో కానీ ఇలా బటర్ పేపర్ వేసిన బౌల్లోకి కానీ తీసేసుకుని రూమ్ టెంపరేచర్లోనే కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత పేపర్ రిమూవ్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాక్లెట్తో కంపేర్ చేసుకుంటే హెల్దీ రెసిపీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.